ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, ఆశా వర్కర్ల డిమాండ్స్ ఏంటి? దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది? ప్రజెంట్ మనం కోటి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఆ ప్రాంగణంలో ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఏదైతే కార్యాలయాన్ని ముట్టడించడానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన బాటపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, దాంతోపాటుగా ఏదైతే ఇన్సూరెన్స్ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కూడా కోరుతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలనే తాము అడుగుతున్నామని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆశా వర్కర్లు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ముట్టడిలో భాగంగా వారు లోపలికి వచ్చే సమయంలో కొంతమంది ఆశా వర్కర్లకు గాయాలు పాలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క మనం చూడొచ్చు, కోటి చౌరస్తా ఉమెన్స్ కాలేజ్ వద్ద పూర్తి స్థాయిలో వాహనాలు నిలిపివేయడం జరిగింది. ఏదైతే పోలీస్ వారు అటు ట్రాఫిక్ను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతం గుండా బస్సులను కానీ ఇతర వాహనాలను కూడా ఎలో చేయనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రధానంగా వారి డిమాండ్స్ మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ డిమాండ్స్ ఏమంటారు? ప్రధానంగా ఈరోజు ఆశా వర్కర్లకు గత ప్రభుత్వము సమ్మె చేసిన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా మరి పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం 50,000 అందించాలని. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు సంబంధించి 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని మేనిఫెస్టో పెట్టింది. అదేవిధంగా ప్రమాద బీమా పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటికీ 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా ఏ సమస్య పరిష్కరించేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తూ ఉంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూర్చున్న వారందరూ కూడా గత సంవత్సరము నవంబర్ అక్టోబర్లో మన సమ్మె చేసిన సందర్భంగా ప్రతి ఆశా వర్కర్ల టెంట్ వద్దకు వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచితే అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అందిస్తాము, అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి చెప్పినటువంటి సందర్భం ఉంది. మరి ఈ రోజు 7 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే మంత్రి కూడా స్పందించిన పరిస్థితి ఉంది. కాబట్టి అయితే మీరు మంత్రులను కలవడం జరిగిందంటారా, ఎమ్మెల్యేలను కలవడం జరిగిందంటారా? మేము మా యూనియన్గా ప్రతి 119 నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా కలిసి మా సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడాలని వినతిపత్రం అందించాం. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ల ద్వారా కూడా ప్రభుత్వానికి కూడా మెమోరాండాలను అందించాం. అయినా కూడా ఇప్పటివరకు అసెంబ్లీలో మా సమస్యకు చర్చ రాలేదు. కనీసం ఏ ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు ఇప్పుడు మాట్లాడి ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ధర్నా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏమంటారు? మా డిమాండ్స్ 18,000 వేతనం కావాలి సార్. మాకు గౌరవ వేతనం వద్దు, గౌరవ వేతనం కావద్దు. అయితే మాకు డెలివరీకి పోయినప్పుడు గిన 3 రోజులు ఇంటి దగ్గర హాస్పిటల్లోనే ఉంటున్నాము. హాస్పిటల్లో సౌకర్యం గిన లేదు, పడుకోవడానికి లేదు, ఏది లేదు, తిండి లేదు, ఏది లేదు. మావే ప్రభుత్వ అధికారులను కానీ ఏదైతే ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ కలవడం జరిగిందంట? జరిగింది సార్, ఎప్పుడు జరుగుతూనే ఉంది. మేము ధర్నా చేసినప్పుడల్లా జరుగుతూనే ఉంది సార్. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ డిమాండ్స్ మాకు కనీస వేతనం కావాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మేము పొద్దున్న నుంచి 9 నుంచి 5 గంటలకు పని చేస్తున్నాం. ఆ పని మేము గుర్తించాలి. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలండి. మాకు కనీసానికి 18,000 వరకు జీతం ఇవ్వాలి. అలాగే మాకు ఉద్యోగ భద్రత కావాలి. మాకు ఎవరైనా ఆశా వర్కర్లు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ కావాలి. అలాగే ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తి ఇంట్లో ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వాలి. అర్హులైన ఆశలను ఏఎన్ఎంలుగా గుర్తించాలి. ఇది మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇందాక ముట్టడిలో భాగంగా కొంతమంది మహిళలు కూడా గాయపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొంతమంది మహిళలు గాయపడడం జరిగింది. ఇక్కడ వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కనీస వేతనం కావాలండి.
ఎక్కడి నుంచి వచ్చారు? ఇందాక ముట్టడిలో గాయపడ్డారు మనం మరికొంతమంది కూడా మాట్లాడించే పని చేద్దాం. మరోపక్క మనము చూడొచ్చు కోటి చౌరస్తాలో కొంతమంది ఉండగా మరికొంతమంది అక్కడ కమిషనర్ ఆఫ్ కార్యాలయం వద్ద అక్కడ మరొక గేట్ ఉంటుంది. ఆ గేట్ వద్ద కూడా వారు ముట్టడికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు వారిని నిలవరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయానికి వచ్చేటటువంటి అన్ని మార్గాలను కూడా అటు పోలీసులు మూసివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఏదైతే కోటి చౌరస్తా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో రోడ్డు మీద ఆశాలు బైఠాయించారు. ఖచ్చితంగా తమ డిమాండ్స్ పరిష్కరించేంత వరకు తాము ఇక్కడ నుంచి కదలబోమని కూడా ఆశాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమకు మేనిఫెస్టోలో ఫిక్స్డ్ వేతనం కల్పిస్తామని, దాంతోపాటుగా ఇతర ఎన్నికల తర్వాత కనీసం తమను మంత్రులు పట్టించుకోవటం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఓవరాల్గా కోటి చౌరస్తా ఏదైతే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.